ఎంత బాగుందో తెలుసా మమ్మీ. దీంట్లో జీడిపప్పులు వేసి నెయ్యి తగులుతూ ఓబా. ఎందుకు కొడుతున్నావే? ఇది ఎట్ట బాగుంది, ఇది ఎట్ట బాగలేదే. రెండు పిన్నే కదా చేసింది. నేను కావాలనే పక్కింట్లో నుంచి తీసుకొచ్చినట్టు యాక్టింగ్ చేశాను. చిటికలోకి బాగలేదని చెప్పేస్తారు. ఎంత కష్టపడి చేసిందో తెలుసా పిన్ని మన కోసము. పిన్నికి ఎన్ని పనులున్నా గానీ మనం ఆకలి అనగానే తక్కువను పోయి చేసుకొచ్చి వేడికి ఇచ్చింది. ఎంత చిటికలోకి ఎట్ట బాగలేదంటారు? పక్కింటి వాళ్ళది బాగుంటుంది, ఎదురింటి వాళ్ళది బాగుంటుంది, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చేసింది బాగుంటుంది, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క చేసింది బాగుంటుంది, నువ్వు చేస్తే రుచి ఉండదు పసి ఉండదు అంటారు. అందరు చేసేది అదే కదా. ఇదో ప్యాషన్ అయిపోయింది అందరికి. ఇప్పుడు మిగిలిపోతే ఎవరు తింటారు? పిన్ని. ఒకవేళ బాగుందని మొత్తం మనమే తినేస్తే ఇంకింట్లో వాళ్ళకి ఏముండదు, ఇలాగే సైలెంట్గా ఉంటారు. అది చాలా తప్పు పావని, అస్సలు అలా అనకూడదు. అమ్మకు సారీ చెప్పు. సారీ మమ్మీ. సర్లే, సలగా అయిపోతుంది, తినండి.